హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజైతే బిర్యానీ వీడియో అయితే పెట్టేస్తున్నాము. అమ్మ చేసింది. చాలా అంటే చాలా బాగుంది. కట్టెల పొయ్యి మీద. ఇంకా అలానే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లే లైక్ చేయండి. అలానే బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఓకే బాగుంది అని నచ్చితే మాత్రం ఒక కామెంట్ చేసేయండి. అలానే దమ్ బిర్యానీ చెయ్యి అన్నాను. సరే అమ్మ అయితే రెడీ చేస్తా ఉంది అన్ని. బాగానే చేసేది. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. అంటే స్టవ్ మీదకి కట్టెల పొయ్యి మీదకి చాలా డిఫరెంట్ ఉంటుందండి. మాడిపోయింది కొంతసేపుకే చూడండి. కానీ టేస్ట్ అయితే బాగుండదేమో అనుకున్నా. కానీ చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా ఇలా అంటే ఎర్రగడ్డ ఏసి బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత దాంట్లో మసాలా దినుసులన్నీ వేసేసినాము. చెక్క, లవంగము, బిర్యానీ ఆకు అన్నీ ఇది మసాలాలు చూడండి. గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి ఇవన్నీ గూడా ఏసేసినాము. పచ్చిమిరపకాయలైతే ఇంకా ఉంటే ఇంకా 2 ఏసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఇంకా 2 ఏసుకున్నా బానే ఉంటది. కానీ పచ్చిమిరపకాయలు మా చెట్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పండక్కన్నీ లాగేసినాము. కాబట్టి మళ్ళీ చెట్లయితే నాటుకోవాలి. ఇంకా దీన్ని దింపి పక్కన పెట్టేసినాను నేను. అంటే ఇంకా మాడిపోతదేమో అనేసి. ఇప్పుడైతే మళ్ళీ పెట్టుకున్నాను ఇవేసి. లైట్‌గా ఇది ఆయిల్‌లో వేగితే నేను ఫుడ్ కలర్ అయితే వేసుకోను కదా! అందుకనేసి కొంచెం లైట్‌గా వేగాలి ఆయిల్‌లో. అప్పుడు బావుంటది. కలర్ వస్తదనమాట. అన్నం కలర్ రావాలంటే ఇలా ఆయిల్‌లో మసాలాలన్నీ ఏసి వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసేసుకున్నాము. సాల్టు తర్వాత దీనేసుకొని ఇది కొంచెం లైట్ సిమ్‌లో మనమైతే నాకు సిమ్‌లోనే వస్తదండి. సిమ్‌లో కాదు. కట్టెలు కొన్ని తీసేసి మళ్ళీ వేయించుకోవాలి. అన్ని మసాలాలు మొత్తం వేసేసుకున్న తర్వాత చికెన్ ఇలా వేసుకోవాలి. చికెన్ ఇలా వేసుకొని ఇదైతే తొందరగానే ఉడికిపోతది చికెను. ఎందుకంటే కట్టెల పొయ్యి బాగా సగం ఫుల్లు మంట వస్తా ఉంది. కాసేపు గూడా ఆగలేకపోయినాం దాని చుట్టూ మంటయితే భలే తగిలేస్తా ఉందనమాట. అమ్మ అయితే ఇలా కలిపేస్తా ఉంది చూడండి. నీట్‌గా ఇలా కలుపుకుంటా ఉండాలనమాట. బాగా దోరగా వేగిన తర్వాత అప్పుడు వాటరేసుకోవాలి. వాటర్ ఎంత అంటే నేను ఒక గ్లాసు రైస్ పెడితే 1.5 గ్లాసు వాటర్ మాత్రమే వేసుకుంటాను. ఎందుకంటే బిర్యానీకి గానీ, టమోటా రైస్‌కి గానీ లాస్ట్‌లో తొందరగా మంట ఎక్కువ పెట్టి ఉడకాలంటే వాటర్ ఎక్కువేసుకోవాలండి. కానీ టేస్ట్ అయితే తగ్గుతది. ఇలా వాటరేసుకొని చూడండి మీరు. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇలా అయితే ఉడికిపోతాంది చూడండి. బాగా ఉడికింది ఇది. ఇలా కలుపుతూనే ఉండాలనమాట. ప్లేట్ పెట్టేసి అప్పుడప్పుడు తీసి కలపాలి. చూడండి ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు అంటే 75% అయితే ఉడికిపోయింది. టేస్ట్ కూడా చూసేసినాము. ఉప్పు, కారం కొంచెం ఎక్కువుండాలి. బిర్యానీకి ఎప్పుడు గాని కొంచెం ఎక్కువుంటే టేస్ట్ బావుంటదండి. ఉప్పు, కారం కూడా ఎక్కువుంది. నేను లెమన్ కూడా పిండుకోలేదండి. ఎందుకంటే పిల్లోళ్ళు తినేది కదా అనేసి కారం కొంచెం తగ్గిచ్చినాను. అయినా ఎక్కువ కాలే, తక్కువ కాలే చాలా బాగా కుదిరింది. ఎందుకంటే మా తేజు ఉన్నాడు కదా! ఇంకా కారం ఎక్కువ పెడితే తినలేడు పాపం వాడు. అందుకనేసి తక్కువ పెట్టినాను. చూడండి నేను 4 గ్లాసులకి 6 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. సరిపోతది కరెక్ట్‌గా పర్ఫెక్ట్ కొలతలండి ఇవి. అంటే బిర్యానీ చేసేటప్పుడు. కానీ సగం ఉడికిపోతానే దమ్మేసేయాలి మనము. పసుపు ఆకులు వేద్దామనుకున్నా దీని మీద దమ్ముకి. కానీ ఇంకా మర్చిపోయినాను. నేనింకా కుప్పం వెళ్ళాలి అనేసి హడావుడిలో మర్చిపోయాననమాట. ఇలా రైస్ ఏసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా వీడు సైలెంట్‌గా ఉండడు. అత్త అత్త నేను కలిపేస్తా అనేసి కలిపేస్తా అన్నాడు చూడండి. వాని వీడియో తీయాలంట. బిర్యానీ నేనే చేసిందని చెప్పు అంట అన్నాడు. సరేనన్నా నువ్వే చేసిందిలే అంటున్నాను. ఇంకా వీడు నేను మాట్లాడతాను అత్త అన్నాడు. వద్దులే నాన్న మైక్ అయితే సరిగ్గా లేదు మంది. నెక్స్ట్ టైమ్ మాట్లాడదులే అంటున్నాను. ఇంకా ఇలా అయితే ఉడికిపోతాంది చూడండి. అంటే వేసిన వెంటనే ఇట్లా వాటర్ ఏసిన వెంటనే రైస్ అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే తక్కువ కదా! తొందరగా ఉడికిపోతా ఉంది. అంటే వాటరు తెరులుతా ఉంది. వాటర్ తెరిలిన తర్వాత ఎందుకంటే చికెను 75% ఉడికిపోయింది. ఇంకా వాటర్ తెరులుతానే ఏసేసుకుంటే రైసు అది 2 ఉడికే లోపల పర్ఫెక్ట్ సరిపోతదండి. అందుకనేసి ఇలా వేసుకున్నా. వేసుకున్న తర్వాత ఇలా అయితే తొందరగానే ఉడికిపోయింది చూడండి. ఇలా తొందరగా ఉడికేటప్పుడు ఏమవుతదంటే ఎక్కువ మంట పెట్టినామనుకోండి అడుగు మాడిపోతది. బిర్యానీకంతా అడుగులో కొంచెం పడితేనే అంటే పట్టాలంటే చిన్న నిప్పుల్లో పట్టాలి. ఇలా పడితే మాడిపోయి నల్లగా అయిపోతది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పొయ్యి అయితే ఇలా పెట్టినాం కదా! ఇది మంట బాగా తగులుతా ఉందండి. ఇది పుదీనా తర్వాత కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాము. ఇంత వేస్తే టేస్ట్ అయితే పర్ఫెక్ట్ బాగొచ్చింది. నాకు అన్నీ బాగా కుదిరింది ఈ బిర్యానీకైతే. ఏ లోటు లేకుండా కుదిరింది. లెమన్ పిండడము లాస్ట్‌లో అవన్నీ చూపియలేదు నేను.
ఇంకా లెమన్ కూడా అవసరం లేకుండా తినేయచ్చు, అంత బాగుండిందనమాట. ఇలా అయితే ఉడికిపోయింది చూడండి. ఈ మాత్రం ఉడికినప్పుడు ఇప్పుడు మనం దమ్ వేసుకునేయాలి. ఓన్లీ నిప్పులు మాత్రమే పెట్టాలి. ఇప్పుడు మంట అయితే అస్సలు పెట్టకూడదండి. ఇంకా చూడండి, రైస్ అయితే సగం కూడా ఉడకలేదు. ఇప్పుడే దమ్ వేసేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కానీ ఈ కట్టెల పొయ్యి సెగలో మాత్రం నిప్పులు ఎత్తడం కూడా నాకు గంటె చాలా పొట్టిగా ఉంది, చాలా కష్టమైపోయింది. నా చెయ్యికంతా బాగా వేడి తగిలిందండి. ఇలా తీసి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసి 10 మినిట్స్, కరెక్ట్గా 10 మినిట్స్ అయితే వదిలేసేయాలి. 10 మినిట్స్లో అయితే మాత్రం చాలా బాగా దాని ఏమి అస్సలు తాకద్దు. లోపల వీలైతే ఏదైనా అరిటాకో లేకపోతే పసుపాకులో ఏదైనా వేసుకొని దమ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా వచ్చింది లాస్ట్ మూమెంట్ ఇది. ఇలా అయితే మొత్తము దాంట్లోనే ఉడికిపోయి ఉంటుంది. లోపలనే సిమ్లో ఎలా అయితే ఉడుకుతుందో అలా. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. హోటల్ బిర్యానీ లాగా ఉంటుంది ఇది. చాలా టేస్టీ, బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చూసి ఒకసారి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏమనేసి. ఇంకా ఆకులు కానీ దొరికి దమ్ వేస్తే ఇంకా కొంచెము ఫ్లేవర్ మారుతుంది అనమాట. మనం ఏం ఆకైతే దమ్ వేస్తామో అలా మారుతుంది ఫ్లేవరు. ఇలా చూడండి, ఇలా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. ఫుడ్ కలర్ అయితే నేను వేసుకోనండి, ఎప్పుడు కూడా వేసుకోను, నేను దేనికి కూడా వాడను. ఇంకా మా అబ్బాయి అయితే రెడీగా తినేస్తానమా అన్నాడు. సరే నాన్న తిను అంటున్నాను. వేడి వేడి బిర్యానీ పొగలు కక్కుతా ఉంది చూడండి. ఇలా వేసుకుంటా అన్నాడు, చాలా బాగుంది. అలానే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మా తేజు ఏదో చెప్తున్నాడు, చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇదైతే దమ్ బిర్యానీ బాగుందా? ఎట్లుందా? సూపర్. ఓకే బాయ్. లైక్ సబ్స్క్రైబ్. ఓకే, నమస్తే. బాయ్ ఫ్రెండ్స్.